నమస్కారం రైతన్నలారా, నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు రైతు పాఠం. మనం పంటలకు రసాయనిక పురుగు మందులు వాడుతుంటాం, కానీ కొన్నిసార్లు అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. పురుగులు ఆ మందులకు అలవాటు పడిపోతుంటాయి. మరి తక్కువ ఖర్చుతో పురుగు మందుల ప్రభావాన్ని రెట్టింపు చేయటం ఎలా? దానికి మన దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధం వేప నూనె. ఈరోజు వీడియోలో వేప నూనెను పురుగు మందులతో కలిపి కొట్టడం వల్ల కలిగే 5 ప్రధాన లాభాల గురించి తెలుసుకుందాం. మొదటిది, వేప నూనె ఒక మంచి స్ప్రెడర్ మరియు స్టిక్కర్గా పనిచేస్తుంది. మనం వాడే మందు ఆకులకు సరిగ్గా అంటుకోదు, ముఖ్యంగా వర్షాకాలంలో త్వరగా కొట్టుకుపోతుంది. కానీ వేప నూనె కలిపినప్పుడు అది మందు ఆకు అంతా సమానంగా విస్తరించేలా చేసి ఎక్కువ కాలం ఆకుపై ఉండేలా చేస్తుంది. దీనివల్ల మందు వృధా కాదు. రెండోది మరియు అతి ముఖ్యమైనది, పురుగులలో నిరోధక శక్తిని తగ్గించడం. ఒకే రకమైన కెమికల్ మందులు వాడటం వల్ల పురుగులు వాటిని తట్టుకునే శక్తిని పెంచుకుంటాయి. వేప నూనెలో ఉండే అజాడిరెక్టిన్ పురుగుల అంతర్గత వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. ఇది పురుగుల మెదడుకు సంకేతాలను అందకుండా చేసి అవి కెమికల్ మందులకు సులభంగా లొంగిపోయేలా చేస్తుంది. ఇది వాసన ద్వారా పురుగులను పంట దరిచేరకుండా చూస్తుంది. రిపెలెంట్, ఆకు రుచిని చేదుగా మార్చి పురుగు తినకుండా చేస్తుంది. యాంటైఫీడెంట్, ఒకవేళ తిన్నా వాటి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. అంటే ఇది మీ పంటకు ఒక కవచంలా మారుతుంది. నాలుగో లాభం, వంశాభివృద్ధిని ఆపటం. చాలా రసాయనిక మందులు కేవలం పెద్ద పురుగులను మాత్రమే చంపుతాయి, కానీ వేప నూనె ఆకుల కింద ఉన్న పురుగుగుడ్లు పొదగకుండా చేస్తుంది. అలాగే చిన్న లార్వాలు ఎదిగి రెక్కల పురుగులుగా మారకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల వచ్చే తరం పురుగులు పుట్టవు. అయితే రైతన్నలారా, ఇది కలిపేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త. వేప నూనె నీటిలో నేరుగా కలవదు, కాబట్టి 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు వేప నూనె తీసుకుని అందులో కొద్దిగా షాంపూ లేదా సర్ఫ్ నీళ్లు కలిపి బాగా గిలకొట్టి పాలులా తెల్లగా మారిన తర్వాతే ట్యాంకులో కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రకృతి సిద్ధమైన వేప నూనెను వాడదాం, మన భూమిని, పంటను కాపాడుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చితే రైతు పాఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.